జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకే నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార లీలలను ఆ గాథలను తెలియజేస్తూ ప్రద్యుమ్నుని చరిత్రను చెప్పారు. ప్రద్యుమ్నుడు రతీదేవితో పాటు ద్వారకా నగరానికి వచ్చారు. కొడుకు దొరికినందుకు ఎనలేని సంతోషాన్ని పొందింది రుక్మిణీదేవి. కోడలైన రతీదేవి సుగుణాలను పొగిడింది. వారిద్దరితో ఆనంద సాగరంలో ఓలలాడింది. ద్వారకా నగరంలో ప్రజలందరూ ప్రద్యుమ్ననే రాక విని ఉప్పొంగిపోయారు అని చెప్పి సుఖ మహర్షి చెప్తున్నారు. సిరి పెనిమిటి పుత్రకుడగు మరుగని హరిచూచినట్ల మాతలు తమలో గరగుదురట పరకాంతలు మరుగని మోహాంధకార మగ్నులు కారే. ఆ ప్రద్యుమ్నని మాతలందరూ ఆ విష్ణుదేవుని పుత్రుడైన మన్మథుని అవతార రూపుడైన ఆ ప్రద్యుమ్నుని చూసి శ్రీకృష్ణుడిని చూసినట్లుగానే భావించి మనసులో కరిగిపోతుంటారట. తలులే అలా కరిగిపోయినప్పుడు ఆ మన్మథుడిని చూసి పరకాంతలు మోహంతో అంధకాంతలు అయిపోవడంలో ఆశ్చర్యం ఏముంది అని సుఖ మహర్షి ఈ విధంగా ప్రద్యుమ్న కుమార గాథ చరిత్ర చెప్పి మళ్ళా ఇలా చెప్పసాగారు. సత్రాజిత్తు నిశాచర శత్రున కుంగీడు చేసి సద్వినయముతో బుత్రిశ్యమంతక మణియును మైత్రింగుని తెచ్చి ఇచ్చే మనుజాదీశ. రుక్మిణీదేవితో వివాహం అయింది కృష్ణుడికి. ఆ తర్వాత సత్యభామతో ఎలా వివాహం అయింది అన్నది గాథని సుఖ మహర్షి చెప్తున్నారు. ఒక పరీక్షన్ మహారాజా సత్రాజిత్తు రాక్షసులకు శత్రువైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అపకారం చేశాడు. తన అపరాధాన్ని తెలుసుకున్న తర్వాత స్నేహాన్ని పాటించి వినయవంతుడై శమంతకమణిని అలాగే తన కుమార్తె సత్యభామను తీసుకొచ్చి ఆ యదువల్లభుడైన శ్రీకృష్ణునికి కానుకలుగా అందించాడు అని. అంటే అప్పుడు పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు. సుఖయోగి ఇలా చెప్పంగానే పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు, శౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే కూతుమణిని నేల కోరి ఇచ్చే నతనికెట్లు కలిగే నాశ్యమంతకమణి విప్రముఖ్య నాకు విస్తరింపు. అంటే పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడుగుతున్నారు, ఓ మహాత్మా, సత్రాజిత్తువు కృష్ణుడి పట్ల ఏం తప్పు చేశాడు? కోరి కోరి తన పుత్రికను ఆ శమంతకమణిని హరికి ఎందుకు ఇచ్చాడు? అసలు సత్రాజిత్తుకు ఆ శమంతకమణి ఏ విధంగా లభించింది? విప్రోత్తమా, నాకు ఈ విషయాలన్నీ వివరంగా తెలియచేయండి అని అడిగాడు పరీక్షన్ మహారాజు. అప్పుడు పరీక్షిత్ అడిగిన ప్రశ్నను విన్న సుఖ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. సత్రాజిత్తు అనేవాడు సూర్య భగవానుడికి భక్తుడు. పరమాత్మతో స్నేహం చేశాడు. సత్రాజిత్తు భక్తికి మైత్రీ భావానికి సూర్య భగవానుడు చాలా సంతోషించి సత్రాజిత్తుకు కానుకగా ఒక వరంగా శమంతక మణి అనే గొప్ప మణిని వరంగా ప్రసాదించాడు సూర్య భగవానుడు. ఆ శమంతక మణిని మెడలో ధరించి ద్వారకా నగరానికి వచ్చాడు సత్రాజిత్తు. అపర సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నట్ట. ద్వారకావాసులందరూ కూడా ఈ సత్రాజిత్తే సూర్యుడేమో అని భ్రమపడ్డారు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి తాము చూసిన సత్రాజిత్తు గురించి చాలా గొప్పగా ఇలా చెప్పారు. నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రి నిఖలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి. అందరూ ఆ ద్వారకావాసులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి, ఓ నారాయణ, ఓ దామోదర, ఓ పద్మాల్లాంటి అక్షలు కలిగిన వాడ, చక్రి, ఓ జగన్నాథుడ, ఓ గదాయుధర గోవింద, యదువంశ ఉద్భవ, నిత్య కళ్యాణప్రద దేవ, నీకు నమస్కారం అని చెప్తున్నారు వాళ్ళు. దివిజాధీశ్వరులిచ్చగింతురు గదా దేవేశనించూడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్ ప్రాణుండవయ్యుండగా భవదీ ఆకృతి చూడనేడిదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో యొకడు చేరన్ వచ్చ మార్గంబునన్. ఓ శ్రీకృష్ణ పరమాత్మ,
యాదవ వంశంలో జన్మించి చాలా నిగూఢంగా రహస్యంగా గూఢమూర్తిగా ఉన్న దేవదేవుడవు నువ్వు కదా. సమస్త జగత్తులను రక్షించే నిన్ను దర్శించాలని దిక్పాలకులే కోరుకుంటుంటారు. అలాంటి పరమాత్మవైన నిన్ను ఒకనొక తేజోమూర్తి చూడ్డానికి వస్తున్నాడు. దిగంతాల వరకు వ్యాపించిన అతని తేజస్సు చూస్తుంటే ఇతను ఏమన్నా సూర్య భగవానుడా లేక బ్రహ్మదేవుడా ఇక్కడికి వస్తున్నాడు అనిపిస్తోంది. సత్రాజిత్తు ఆ సూర్య భగవానుడు ఇచ్చిన మణిని వేసుకుని వస్తున్నాడు అని ఆ సాధారణులైన ద్వారకావాసులు అమాయకులు కదా, ఆ అమాయకత్వానికి వారి మాటలకు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకున్నారు. నవ్వి అతను సూర్యదేవుడు కాదు, మణి ధరించి వస్తున్న సత్రాజిత్తు, అతను సూర్య భగవానుడు మణిచ్చాడు, ఆ మణిని చూపించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. సత్రాజిత్తు శుభకరమైన మంగళయుక్తమైన సంపదలకు నిలయమైన తన ఇల్లు చేరుకున్నాడు. ఆగమ విధులైన బ్రాహ్మణులందరినీ పిలిచాడు. తను తెచ్చిన శమంతకమణిని వాళ్ళ చేత శాస్త్రోక్త విధానంగా దేవతా గృహంలో ప్రవేశింపచేశాడు. ఆ మణిని, అనర్ఘమైన శమంతకమణి ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ మణిని తీసుకొచ్చి పూజా గృహంలో పెట్టి పూజించడం మొదలు పెట్టాడు సత్రాజిత్తు. ఏ రాజేలుడు వసుమతి నా రత్నము పూజ్యమాన మగునక్కడ రోగారిష్ట సర్వమాయిక మారి దుర్భిక్ష భయము మాను నరేంద్ర అని పరీక్షణ్ మహారాజుకు సుఖమహర్షి చెప్తున్నాడు. ఏ మహారాజు పరిపాలించే రాజ్యంలో ఆ శమంతకమణి భక్తి శ్రద్ధలతో పూజించబడుతుంటుందో ఆ రాజ్యంలో రోగాలు కానీ, ఉపద్రవాలు కానీ, ఆపదలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, జన నష్టం కానీ, కరువు కాటకాలు కానీ ఏమీ ఉండవు అని అమ్మణి యాదవ విపునకు నిమ్మని హరి అడుగ నాతడి కథనేచ్చన్ బొమ్మని పలికెన చక్రికి నిమ్మణి కున్న మీదనే మౌననుచున్. ఇది ఇలాంటి మణి రాజుగారి దగ్గర ఉంటే బాగుంటుంది అని తెలిసి ప్రతిరోజు 8 బారువుల బంగారం ఇస్తుంది కదా, అందులోనూ అది ఎక్కడుంటే అక్కడ రోగాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఉండవు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఆ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ శమంతకమణిని ఏమని చెప్పాడంటే, నీ దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు, ఇది రాజుగారికి ఇచ్చేసేయి యాదవ్ ప్రభు. అప్పుడు ఉగ్రసేనుడు కదా మహారాజు, రాజుగారికి ఇచ్చేసేయి అన్నాడు. అంటే సత్రాజిత్తుకి ధనం మీద వ్యామోహం. ఆ మణి ప్రతిరోజు 8 బారువుల బంగారం ఇస్తుందని ఆ ధనం మీద ఉన్న అపేక్షతో సత్రాజిత్ అన్నాడు, ఇది నా మణి, నాకు సూర్య భగవానుడు ఇచ్చింది, నేను ఎవరికి ఇవ్వను, నేను ఎందుకు ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటను తిరస్కరించాడు. కృష్ణుడికి కానీ యాదవరాజుకి కానీ ఈ మణిని ఇవ్వకపోతే ఏమవుతుంది, ఏమీ కాదన్నాడు. సత్రాజిత్తు మణి ఇవ్వకుండా పట్టుబట్టి కూర్చున్నాడు. ఒకరోజు ఏమైంది, అదరెడు వేట్క కంఠమున నమ్మణి దాల్చి ప్రసేనుడొక్కనాడవికి ఘోర వన్య మృగ యారతి నేగిన వాని చంపి పైబడి మణి గొంతు నొక్క హరిపారగా దాని వధించి దాసి ఏర్పడగను జాంబవంతుడు ప్రభాత దిగంతము నాస్యమంతమున్. ఈ గాథను మనం ప్రతిసారి వినాయక చవితికి చెప్పుకుంటాం కదా, ఈ భాగవత గాథను. ఒక రోజు ఏమైందంటే, ఆ మణిని మెడలు వేసుకుని వెళ్ళొచ్చు కదా. సత్రాజిత్ తమ్ముడు ఉన్నాడు, ప్రసేనుడు అన్నాడు, ఇవాళ నేను ఈ మణిని వేసుకుంటానని సత్రాజిత్తుని అడిగాడు. సత్రాజిత్ తమ్ముడిని వేసుకోమన్నాడు. తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని తన మెడలో ధరించాలి అనే కుతూహలంతో ఆ మణిహారాన్ని ధరించాడు. ధరించి ఒకరోజు ఏం చేశాడంటే, క్రూర జంతువులను వధించాలని వేటకెళ్ళాడు. కానీ ఆ మణి వేసుకుంటే ఏమవుతుంది, మహారణ్యంలో ఆ ఒక సింహం వచ్చి ఈ ప్రసేనుడి మీద పడింది. పడి అతన్ని చంపింది. చంపి మెడలో ఉన్న మణి మెరుస్తోంది కదా, దాన్ని మెడలో ఉన్న మణిని లాక్కుని పరిగెత్తింది. ఆ వనంలో తిరుగుతున్న భల్లూకరాజు జాంబవంతుడు ఉన్నాడు కదా, ఆ జాంబవంతుడు ఆ సింహాన్ని వధించి దాన్ని సమీపించాడు. ఆ మణిని సింహం దగ్గర చూశాడు. దిగంతాల వరకు కాంతులెంతోంది శమంతకమణి. దాని సింహం దగ్గర చూసి జాంబవంతుడు, కని జాంబవంతుడామణి గొనిపోయి సమీప శైల గుహచొచ్చి ముదంబున తన కూరిమి సుతకును ఘనకేళి కందు కంబుగా చేసెన్ రూపా. అప్పుడు జాంబవంతుడు ఏం చేశాడంటే, ఈ మణిని, అందుకనే చాలా ఎక్కువ ధనం ఉన్న చోట కొన్నిసార్లు అరిష్టాలు వస్తుంటాయి, అది చూసిన తడవుగా జాంబవంతుడు ఆ మణిని తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లి తన దగ్గరలో ఉన్న జాంబవంతుడు సింహాన్ని చంపాడు. చంపి ఆ మణిని తీసుకెళ్లి కొండ గుహలో ప్రవేశించి అక్కడ తన ముద్దుల కూతురుంది, ఆడుకోవడానికి బంతిలాగా ఈ మణి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తుడు తన సోదరుడు మణి తీసుకెళ్లాడు, రాలేదు.
రాకపోయేసరికి చాలా దుఃఖం వచ్చేసింది సత్రాజిత్తుకి. సత్రాజిత్ తన తమ్ముడు ప్రెసిడెంట్ కనిపించకపోవడంతో దిగులు పడ్డాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. మణికంఠంబున దాల్చినేడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణముంజేయగా వాని దూషణము గంసధ్వంసి లయాలించి ఏ వ్రణమున్నాయడలేదు నిందగలిగెన్ వారించుటే రీతియో. సత్రాజిత్తుకి చాలా దుఃఖం వచ్చేసింది. మణి వేసుకుని వెళ్ళాడు మా తమ్ముడు. శ్రీకృష్ణుడేమో నన్ను మణి అడిగాడు, నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో నా తమ్ముడిని చంపేసి ఉంటాడేమో అని అందరి దగ్గర అండం మొదలెట్టాడు. శ్రీకృష్ణుడే మణిని అపహరించి ఉంటాడు అని సత్రాజిత్ అనుకున్నాడు. అనుకోవడమే కాదు, శ్రీకృష్ణుడిని దూషిస్తూ అందరితో చెప్తున్నాడు, నా తమ్ముడైన ప్రసేనుడు మణిని హారంలాగా మెంట్ల వేసుకుని వేట కోసం వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు మణి కోసం ఆ కృష్ణుడు నా సహోదరుడిని చంపేసి మణిని దొంగలించి ఉంటాడు, దాచేసి ఉంటాడు. అసలు ఈ కృష్ణుడికి మర్యాద లేదు, ఎవరైనా ఇలా చేస్తారా అని అందరితోనూ చెప్తున్నాడు. ఆ నలుగురితో సత్రాజిత్ అన్న మాటలు కంసుడిని వధించిన శ్రీకృష్ణుడు చెవిని పడ్డాయి. అందరూ వచ్చి చెప్తారు కదా. శ్రీకృష్ణుడు అన్నాడు, నేను ఏ దోషం చేయలేదు, అకారణంగా నా మీద ఈ నింద పడింది. ఈ నిందను ఏ విధంగా పోగొట్టుకోవాలా అని ఆలోచించాడు. ఆలోచించి సరే నేనే ఆ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో వెతుకుతాను అని ఒక నిర్ణయానికి వచ్చాడు. తన వారెల్ల ప్రసేను జాడ తెలుపన్ దర్కించుచున్ వచ్చి తద్వన వీధింగనే నేలగూలిన మహాశంభున్ ప్రసేనుని హింసించిన సింహమున్ మృగపతిని నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము చొచ్చియున్న గుహయుం కృష్ణుండు రోచిష్ణుడై. మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణుడు. వెళ్ళి నేనే వెతుకుతాను, ఆ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకి అడవుల్లో అలవాటే కదా, కాంతిమంతుడైన అందులో పరమాత్మ కదా. కాంతిమంతుడైన శ్రీకృష్ణుడు తన వారందరినీ తీసుకుని ప్రెసిడెంట్ ఎటువైపు వెళ్ళాడు అడిగి తెలుసుకుని ఆ విధంగా అందరినీ అడుగుతూ ఇటొచ్చాడా అని అడుగుతూ వచ్చి అడవిలో ఒక చోట కూలి పడిపోయి ఉన్న ప్రెసిడెంట్ గుర్రాన్ని చూశాడు. ఆ గుర్రాన్ని చూసి తర్వాత చచ్చి పడిపోయి కింద ఉన్న ప్రసేనుడు కళేబరాన్ని చూశాడు. కానీ మెడలో మణి లేదు. తర్వాత మరికొంత దూరం వెళ్ళి ఆ ప్రసేనుడి దగ్గర నుంచి సింహం కాలుజాడలు కనిపించాయి, రక్తంతో ఉన్నవి. ఆ ప్రసేనుడిని వధించిన సింహాన్ని చూశాడు, అది కూడా పడిపోయింది. తర్వాత సింహం సంహరించబడింది. ఆ సింహాన్ని, చనిపోయిన సింహాన్ని చూసి ఆ వెళ్ళిపోదిన అడుగు ఎలుగుబంటి అడుగులు చూశాడు. ఆ అడుగులు ఎక్కడికి వెళ్ళాయి అంటే గుహలోకి వెళ్ళాయి. ఆ గుహలోకి వెళ్ళి ఎలుగుబంటి ఉన్న నివాసాన్ని చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, తన వెంట వచ్చిన యాదవ్ వీరులందరినీ మీరు గుహ ముఖద్వారం దగ్గర ఉండండి, నేను లోపలికి వెళ్ళి ఆ మణిని తీసుకొస్తాను అని చెప్పి సాహసోపేతుడై ఆ గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహ దట్టమైన చీకటితో నిండుంది, మహాభయంకరంగా ఉంది. కానీ గుహ లోపల భాగం అంతా చాలా విశాలంగా ఉంది. మహానుభావుడైన శ్రీకృష్ణుడు ఆ చిన్న ద్వారం ఉంది కదా, చిన్న ద్వారంలోంచి చీకటిలోంచి లోపలికి వెళ్ళి ఆ విశాల ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ మణి కోసం ఇంకా లోపలికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆ శామంతకమణి ఒక బాలికకు ఎదురుగా ఆటబంతిలాగా వేలాడగట్టబడి ఉంది. ఆ మణిని చూసిన కృష్ణుడు దాన్ని తీసి పుక్కుని పోదాము అని అనుకున్నాడు. మెల్లన పదములిడుచు ఎదు వల్లభుడా శిశువు కడకు వచ్చిన గుండెలు చల్లనగా చూచి కంపము మొల్లంబుగా దాది మొరవెట్టెన్ రూపం. మెల్లమెల్లగా అడుగులేస్తూ శ్రీకృష్ణుడు ఆ అమ్మాయి ఉన్న చోటుకి వచ్చాడు, బిడ్డ ఉన్న చోటుకి వచ్చాడు. కృష్ణుడిని చూసిన బాలికని పోషిస్తున్న దాదికి గుండెలు గుబిల్లమన్నాయి, శరీరం అంతా వణుకుతోంది. దిక్కుతోచక పెద్దగా అరిచింది. అరిచేసరికి ఆ ధ్వని విన్న బలవంతుడైన జాంబవంతుడు బయటికి వచ్చాడు. అది ఆ మహాబలశాలైన జాంబవంతుడు ఏమైందా అని బాలిక దగ్గరికి వచ్చాడు. ఆ కృష్ణుడిని చూసి ఈ శ్రీకృష్ణుడు తన ప్రభు అయిన శ్రీరామచంద్రుడు అని తెలుసుకోలేకపోయాడు. శ్రీకృష్ణుడితో ఎవరు నువ్వు అంటూ యుద్ధానికి తలపడ్డాడు. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు, వీడిని ఎంతలోకి మట్టు పెడతానులే అని భావించాడు జాంబవంతుడు. అంటే జాంబవంతుడు రామావతారం నుంచి జాంబవంతుడు ఇంకా కొనసాగుతున్నాడు. పలలమునకు బోరెడుడే గల సక్రియ శస్త్రముల ధరుల గరముల విజయచ్చల 28 దినములు ఓరిరి నగ చరేంద్ర ముఖ్యుడు హరియున్. ఆ జాంబవంతుడు యుద్ధం మొదలెట్టాడు. యుద్ధం మొదలెట్టి భయంకరంగా యుద్ధం చేశారు. జాంబవంతుడు శ్రీకృష్ణుడు ఘోరంగా యుద్ధం చేయడం మొదలెట్టారు.
మాంసం కోసం కొట్టుకునే డేగల పోర్లాగా ఉందట వాళ్ళ యుద్ధం. ఒకళ్ళ మీద మరొకళ్ళు విజయం సాధించాలనే కోరికతో బాణాలతో యుద్ధం చేశారు, చెట్లతో కొట్టుకున్నారు, చేతులతో ముష్టి యుద్ధం కూడా చేశారు. 28 రోజుల పాటు విశ్రాంతి అనేది లేకుండా రకరకాలుగా యుద్ధం చేశారు. అడిదములు ధరులు విరిగిన బిడిదములకు మగతనములు విరుతివక వడింబిడుగుల వడువున బడియడి పిడికెటి పోటులను గలన బెరసిరిరువులను. వాళ్ళ మధ్య కత్తులు తునాతునకలు అయిపోయినాయిట, చెట్లు విరిగిపోయాయి. ఏమాత్రం తరిగిపోని పౌరుషంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడ్డారు. వెంటనే పడి పిడుగుల అనేలాగా ఉన్న పిడికిలి పోట్లతో పోరాడారు. స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడున్ ముష్టి నహర్నిశంబు జయ సమ్మోహంబులం బోరుచో బుష్టింబాసి ముకుంద ముష్టిహతులన్ బూర్ణ శ్రమోపేతుడై పిష్టాంశోరు శరీరుడై అతడు దాభీతాత్ముడై ఇట్లనెన్. ఇలాగా శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఒకళ్ళనొకళ్ళు గెలవాలి అని ఉల్లాసంతో రాత్రింబగళ్ళు బాహాబాహి ముష్టాముష్టి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. 28 రోజుల పాటు చేశారు. శ్రీకృష్ణుడి కొంతకాలం జరిగింది. శ్రీకృష్ణుడి పిడికిల దెబ్బలకు జాంబవంతుడు శక్తి కోల్పోయాడు, పూర్తిగా అలసిపోయాడు. ఇంకా యుద్ధం చేయలేని స్థితికి వచ్చేసాడు. శరీరం అంతా పిండి పిండి అయిపోయింది. అప్పుడు కృష్ణుడిని చూసి ఒక్కసారిగా భయపడిపోయి అప్పుడు అర్థమైంది జాంబవంతుడికి శ్రీకృష్ణుడే శ్రీరాముడు అని నిర్ధారించుకొని జాంబవంతుడు కృష్ణునికి నమస్కారం చేశాడు. శ్రీకృష్ణుడిని పరమాత్మగా గుర్తించాడు. దేవా నమస్కారం చేసి ఇలా అన్నాడు, నువ్వు పురాణ పురుషుడు, జగన్నాథుడు, దివ్య తేజస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తి అని తెలుసుకున్నాను. సమస్త జీవరాశులకు ప్రాణము నీవే, ప్రతాపము నీవే, బలము నీవే. విశ్వం అంతటినే ఎవరు సృష్టిస్తారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు నశింపజేస్తారో, వాళ్ళందరి పుట్టుకకు పోషణకు నాశనానికే కారకుడవైన ప్రభుడవు నీవే, ఆత్మ రూపానివి నీవే అని స్తోత్రం చేశాడు జాంబవంతుడు. బాణాగ్నినెవ్వడు పరిపి పయోరాసి నింకించి బంధించి ఏపు సూపే బరగనెవ్వడు ప్రతాప ప్రభారాసిచే దానవ గర్వాంధ తమసమడచే గంజాతములు ద్రించు కరిభంగినెవ్వడు దశకంఠు కంఠ బృందములు దృంచే నా చంద్ర సూర్యమై యమరు లంకారాజ్యమునకు నెవ్వడు విభీషణుని నిలిపే నన్ను నేలిన లోకాధినాథుడెవ్వ డంచితోదార కరుణా రసాబ్ది ఎవ్వ డాతడవు నీవ కావ మహాత్మ నేడు మారుపడి ఎగ్గు చేసితి మరువవలయు. జాంబవంతుడు గుర్తుపట్టేశాడు శ్రీకృష్ణ పరమాత్మని. మహాత్మా, నిన్ను గుర్తించనేరక నీ పట్ల అపరాధం చేశాను, నన్ను క్షమించు స్వామి అని దండం పెట్టాడు. ఏ శ్రీరామచంద్రుడైతే బాణాగ్నిని కురిపించి సముద్రాన్ని ఇంకింప చేశాడు, సముద్రం మీద బంధించి సేతువును నిర్మించాడు, ఏ శ్రీరామచంద్రుడు తన ప్రతాపకాంతితో రాక్షసుల గర్వం అనే చీకటిని అంతరింపచేశాడు, ఏ శ్రీరాముడు తామర తోడులు తెంచే గజరాజులాగా దశకంఠుడైన రావణుడి 10 కంఠాలను తుంచేశాడు, ఏ శ్రీరామచంద్రుడు సూర్యచంద్రులు ఉండే వరకు లంకారాజ్యానికి విభీషణుడిని చక్రవర్తిని చేశాడు, ఆ నన్ను పాలించిన సకల లోక నాయకుడైన ఆ శ్రీరామచంద్రుడు, ఆ కరుణాసాగరుడు ఎవడో ఆ శ్రీరామచంద్రుడు నువ్వే కదా అని నమస్కారం చేశాడు. పరమ భక్తుడైన జాంబవంతుడు ఈ విధంగా స్తుతిస్తే భక్తులందు వాత్సల్యాత్సయం గల కృష్ణ పరమాత్మ తన చేత్తో జాంబవంతుడి శరీరాన్ని నిమిరాడు. అలా నిమిరేసరికి మొత్తం జాంబవంతుడి గాయాలన్నీ పోయినాయి, స్వస్థత వచ్చింది. జాంబవంతుడిని చూసి తన మనోభావాన్ని గంభీరమైన వాక్కులతో ఇలా తెలియజేశాడు. ఈ మణి మా చేయబడినని తామసులు నరించు నింద తప్పెడు కొరకై నీ మందిరమగు బిలమున కే మరుగు దెంచితిమి భల్లుకేశ్వర వింటే. ఓ జాంబవంత, కొంతమంది మూర్ఖులు ఈ మణిని మేమేదో అపహరించామని మా మీద నింద వేశారు. ఆ నిందని పోగొట్టుకోవడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి నీ నివాస స్థలమైన ఈ గృహలోకి నేను రావాల్సి వచ్చింది. కృష్ణుడు రాకకు కారణాన్ని విని జాంబవంతుడు పరమానంద భరితుడు అయిపోయాడు. మణితో పాటు తన కుమారి మణి జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి కానుగ్గా సమర్పించాడు. శ్రీకృష్ణుడితో పాటు వచ్చిన యాదవులు గుహ ముందు 12 రోజుల దాకా ఎదురు చూసి ఎంతకు కృష్ణుడు రాకపోతే
విసిగి వేసారి బాధపడి ఏమీ చేయజాలక మిగిలిన వాళ్ళందరూ ద్వారకా నగరం వెళ్ళిపోయారు. 12 రోజులు చూశారు, కానీ 28 రోజులు యుద్ధం జరిగింది. దాంతో వాళ్ళతో కృష్ణుడు రాకపోవడంతో కృష్ణుడు గుహలో చిక్కుకుపోయాడేమో అని దేవకి వసుదేవులు, రుక్మిణీదేవి, మిత్రులు, బంధువులు, జ్ఞాతులు అందరూ దుఃఖిస్తున్నారు. దుర్గమమగు బిలమున హరి నిర్గతుడై చేరవలయు నేడని పౌరుల్ వర్గములై సేవించిరి దుర్గంగృత కుశల మార్గ తోషిత భర్గన్. మార్గాన్ని క్షేమంకరంగా చేసే దుర్గాభవానిని కఠిన బిలం నుంచి కృష్ణుడు బయటపడి ద్వారకకు చేరాలి అని చెప్పేసి మొత్తం అందరూ కూడా దుర్గామాతకి పూజలు చేయడం మొదలెట్టారు. పుర ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా చేరి ఆ దుర్గాస్తుతిని చేయడం మొదలు పెట్టారు. ఆ దుర్గమమైన బిలం నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ బయటికి రావాలి అని. డోలాయిత మానసులై జాలింబడి జనులు గొలువ జండింక పలికెన్ బాలామణితో మణితో హేలాగతి వచ్చు నంబు జైక్షణుడంచున్. ఎప్పుడైతే దుర్గామాతకి వీళ్ళందరూ స్తుతించి పూజలు చేస్తున్నారో ఆ శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి వస్తాడా రాడా అని బాధపడుతున్న సమయంలో ఊగిసలాడుతున్న మనస్సులతో ప్రజలంతా దిగులుపడి మనోవాక్కాయ కర్మలతో జగన్మాతను కొలుస్తుంటే కరుణామైన ఆయన చండికాదేవి చెప్పింది వాళ్ళకి, సమంతక మణితోనూ కన్యకామణితోనూ కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు త్వరలో రాగలడు అని చెప్పింది. యత్నము సఫలం బైన సపత్న సమూహములు వెగడ పద్మాక్షుణ్ డారత్నముతో గన్యా జనరత్నముతో బురికి వచ్చే రయమునంతన్. తను నిందించిన శత్రు సమూహం అంతా భయపడేట్లు యత్నాన్ని సఫలం చేసుకుని శ్రీకృష్ణుడు ఆ శమంతకమణి తీసుకుని అలాగే కన్యకామణిని కూడా తీసుకుని శ్రీగ్రహ గమనంతో ద్వారకకు వచ్చాడు. మృతుడైన వాడు పునరాగతుడైన క్రియందలంచి కన్యామణి సంయుతుడై వచ్చిన హరిగని వితతోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్. శ్రీకృష్ణుని చూసి పరమాత్మను చూసి పౌరులందరూ చనిపోయిన వాడు తిరిగి వచ్చినట్లుగా చాలా ఆనందపడ్డారు, భావించి ఆనందించారు. జాంబవతితో కలిసి వచ్చిన శ్రీకృష్ణుని చూడడమే తడుగా వాళ్ళంతా మహోత్సాహంతో వేడుకలు చేసుకున్నారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా తన శౌర్య ప్రతాపాలతో జాంబవతిని తీసుకొచ్చి తన పత్నిగా స్వీకరించాడు. తర్వాత సత్రాజిత్తును రాజ్యసభకు పిలిపించి మణి వృత్తాంతం అంతా అందరికీ తెలియచెప్పి ఆ శమంతక మణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. సత్రాజిత్తు తనన్న మాటలకు చాలా సిగ్గుపడ్డాడు, మణిని తీసుకున్నాడు. కానీ కృష్ణుడితో విరోధం ఏర్పడినందుకు భయపడ్డాడు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. పాపాత్ముల పాపములం పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు భారము గలదే. సత్రాజిత్ ఎంత పాపం చేశాడంటే అందరి పాపాలు తీసేవాడు ఆయన. పాపుల యొక్క పాపాలన్నట్టే పోగొట్టే పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణుడు పాపం చేశాడు అని నిందించాను. పాపాత్ముడనైనా నా యొక్క పాపానికి హద్దంటూ లేదు అని మిత భాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు చేసితి. పాపాత్ముడనర్ధలోపుడను దుస్థితుండ మత్తుండ దుర్మతిని దేహము గల్పనే దురితమే మార్గమునంబాయు నే గతి గంసారి ప్రసన్నుడై మనచునన్ గారుణ్య భావంబునన్. అయ్యో, నేను అనవసరంగా ఎక్కువ మాట్లాడాను, మితంగా మాట్లాడడం మానేశాను, శ్రీహరి మీద అసత్యపు నేరాన్ని మోపాను. సత్రాజిత్ బాధపడుతున్నాడు. నిజంగా నేను చాలా పాపాత్ముడను, ధనాశ ఉంది నాకు, నాలో చెడు మనస్తత్వం ఉంది, పైగా దుర్మదంతో ఒళ్ళుపై తెలియకుండా ఉన్నాను, నా బుద్ధి పెడదారి పట్టింది, ఈ శరీరం ఎందుకో కాల్చడానిక, ఎందుకు ఇలా చేశాను, నేను చేసిన పాపం ఏం చేస్తే పోతుంది, ఆ శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నేనేం చేస్తే కరుణతో నన్ను కాపాడుతాడు అని మణిని గూతునిచ్చి మాధవు పదములు పట్టుకొంటినేని బ్రతుకుగలదు సంతసించునతుడు సదుపాయ మగునిది సత్య విమితర వృత్తి జక్కబడదు. నేను ఇప్పుడు ఏ పాపం ఏ కార్యం చేస్తే ఆ పాపం పోతుంది. శమంతక మణిని నా గారాల కూతురైన సత్యభామను శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి వివాహం చేసి అల్లుడిగా అతని కాళ్ళు కడిగి అతని పాదాలు పట్టుకుంటే తప్ప నాకు బతుకులేదు. నా వినయం చూసి శ్రీకృష్ణుడు తప్పక సంతోషిస్తాడు, ఇదే చక్కని మార్గం, ఇంకా ఇతర ఏ మార్గంలోనూ మా వైరం చక్కబడదు, నా ఆలోచన సత్యం అని వివాహ సంబంధం. ఇదివరకు రోజుల్లో రాజులు పోట్లాడుకున్న తర్వాత వివాహ సంబంధం స్నేహితులు అయ్యేవాళ్ళు, అలాగే వివాహ సంబంధం చేసుకోవాలి అని అనుకున్నాడు. అని ఇబ్బంగి బహుప్రకారములను ఏకాంతస్థుడై ఇంటిలో తన బుద్ధింబరికించి నీతిగని
సత్రాజిత్తు సంప్రాప్త శోభనుడైచ్చే విపత్పయోధితరికిన్ భామా మనోహారికిన్ ధనుజాధీశ విదారికిన్ హరికి గాంతారత్నమున్ రత్నమున్. ఇలా సత్రాజిత్తు ఇంట్లో ఒంటరిగా కూర్చుని అనేక రకాలుగా ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మతో శత్రుత్వం ఎలా పోతుంది అని ఆలోచించాడు. చివరకు అన్నిటికంటే ఇదే ముఖ్యమైన మార్గం, ఈ మార్గమే నీతియుతమైంది అని నిశ్చయించాడు. ఒకవేళ క్షమాపణ చెప్పేసి నా కృష్ణుడు క్షమిస్తాడు, కానీ సత్రాజిత్తు మనస్సులో ఆ శంక పోదు కదా. సత్రాజిత్తు శుభాలకు నిలయుడు, ఆపస్సముద్రాన్ని దాటించేవాడు, సుందరిమణుల మనస్సులను హరించేవాడు, రాక్షస రాజులను వధించేవాడు. జగద్రక్షకుడు అయిన ఆ శ్రీకృష్ణుడికి తన కుమార్తె సత్యభామను సమంతక మణితో పాటు సమర్పించుకున్నాడు సత్రాజిత్తు. తామర సాక్షుడచ్యుతుడు దార యశోనిధి పెండ్లియాడే నానా మనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామ నుద్దామ పతివ్రతాత్వనయ ధర్మ విచక్షణతా దయాయశ కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమనయ్యడన్. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్యుతుడు, కమలాక్షుడు, కీర్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు రాజాదిరాజుల చేత సద్గుణవతిగా కీర్తించబడింది ఆవిడ సత్యభామ. కీర్తించబడిన మంచి లక్షణాలు కలిగిన ధర్మగుణం ఉన్న, పాతివ్రత్యమన్నా దయా విషయమన్నా కీర్తి అన్న అభిలాష కలిగిన సత్యభామను, భామలలో కల్లా సత్యమైన భామను సత్రాజిత్తు పుత్రికను వివాహమాడాడు. మణి ఇచ్చినాడు వాసర మణి నీకును మాకు గలవు మణులు కుమారి మణి చాలు నంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగనిచ్చన్. ఏదో మణి కోసం పెళ్లి చేసుకున్నాడేమో అని అనుకుంటారేమో అని, ఓ సత్రాజిత్తు, సూర్యుడు నీకు సమంతకు మణి ఇచ్చాడు కదా, మణులు అంటావా, నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నీ కుమారియమైన ఆయన సత్యభామ చాలు, సమంతక మణితో నాకేం పని లేదు, ఈ మణిని నువ్వే తీసుకో అని శ్రీకృష్ణుడు మణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజా సుఖ మహర్షి చెప్తున్నారు, ఇక్కడ ఇలా జరిగితే అక్కడ ఇంద్రప్రస్థ నగరంలో పాండవుల తల్లితో సహా లక్క ఇంట్లో దగ్ధమయ్యారన్న వార్త కృష్ణుడికి వినవచ్చింది. ఆయనకి సమస్త విషయాలు తెలుసు, భగవంతుడు అయినప్పటికీ ఏమీ తెలియనట్లు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. సత్యభామని వివాహం చేసుకున్న తర్వాత హస్తినాపురానికి శ్రీకృష్ణుడు వెళ్లే గాథని నేను నీకు కొనసాగిస్తున్నాను అని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశారు. అలాగే సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేశారు. ఈ సంచికని ఇక్కడితో ఆపుచేద్దాం. సత్యభామ పరిణయం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.